అందరికీ నమస్కారం. నేను మీ రాజా. ఈరోజు మా రెసిపీ వచ్చేసి ఒక మంచి బ్రేక్ఫాస్ట్, అలాగే డిన్నర్లో కూడా ఇది చేసుకొని తినొచ్చు. మరమరాలతో చేస్తున్నానండి, బొరుగులతో. 5 నిమిషాల్లో చేసేయచ్చండి ఈ బ్రేక్ఫాస్ట్ రెసిపీని. మీ పిల్లలు కానీ ఇలా చేసి పెట్టారంటే చాలా ఇష్టంగా తింటారు. చాలా సాఫ్ట్గా ఉంటుంది. ఎలా చేయాలో పూర్తి వీడియో చూడండి. వీడియోలోకి వెళ్దాం రండి. ఇక్కడ ఒక పెద్ద మిక్సీ జార్ తీసుకొని 3 కప్పుల వరకు మరమరాలు పోసుకోవాలండి. ఇందులోకి నేను ఇక్కడ 3/4 కప్పు వరకు బొంబాయి రవ్వ తీసుకుంటున్నాను. అలాగే ఒక అరకప్పు వరకు పెరుగు తీసుకుంటున్నాను, కర్డ్. ఫస్ట్ రౌండ్లోకి వచ్చేసి ఇక్కడ 1 కప్పు వరకు వాటర్ పోసుకొని మెత్తని పేస్ట్ చేసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు 2 కప్పు వాటర్ పోసుకొని అయినంత వరకు మెత్తని పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులో ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి. ఈ విధంగా ఉండాలి కన్సిస్టెన్సీ. దోశ పిండి ఎలాగుంటుందో అలాగా చేసి పెట్టుకోవాలండి. 2 కప్పులు కరెక్ట్గా ఉంటుంది వాటర్ అంతా. ఇందులోకి ఒక మీడియం సైజు ఆనియన్ తీసుకొని ఇలాగ కట్ చేసి వేసుకోవాలి. ఒక 1/4 టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి. మీ రుచికి తగ్గట్టుగా ఉప్పు వేసుకోండి. ఇక్కడ నేను 1/2 టీ స్పూన్ ఉప్పు వేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ పిండి అంతా ఉప్పు అంతా బాగా కలిసే విధంగా కలిపి పెట్టుకోవాలండి. ఈ విధంగా ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోవాలండి. మీ కాడ తవా ఫ్యాన్ ఉంటే తవా ఫ్యాన్ పెట్టుకోండి, లేదంటే ఇలాగా ఫ్రై ఫ్యాన్ అయినా పెట్టుకొని చేసుకోవచ్చు. కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని 2 గరిటెల వరకు బ్యాటరీ పిండి అనేది వేసుకోవాలండి. ఇలాగా కొంచెం లైట్గా స్ప్రెడ్ చేసుకోవాలి. 2 నిమిషాల పాటు అలాగే వదిలేయాలండి. మంట వచ్చేసి సన్నని మీడియం మంట మీద పెట్టుకొని అడ్జస్ట్ చేసుకొని కుక్ చేసుకోవాలి. ఇలా వచ్చినప్పుడు కొంచెం ఆయిల్ అప్లై చేసి పెట్టుకోవాలి. ఇలా ఆయిల్ అప్లై చేసిన తర్వాత వెంటనే రెండో వైపు కూడా తిప్పుకోవాలి. ఇలా రెండో వైపు తిప్పుకున్న తర్వాత ఒక 3 నిమిషాల పాటు మీడియం మంట మీద కుక్ చేసుకోవాలి. కేవలం ఒక 5 నిమిషాల్లోనే రెడీ అయిపోతుందండి ఈ రెసిపీ. ఇంతేనండి, సింపుల్గా చేసుకొని మీరు కూడా ట్రై చేసి నాకు ఫీడ్బ్యాక్ చెప్పండి. ఇది మీరు బ్రేక్ఫాస్ట్లకైనా చేసుకోవచ్చు, లేకుంటే డిన్నర్లకైనా చేసుకొని మీ పిల్లలు కానీ పెద్దలు ప్రతి ఒక్కరు తినొచ్చు. మా వీడియోలు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే మీకు నచ్చిన ఏదైనా రెసిపీ ఉంటే చెప్పండి, ఖచ్చితంగా నేను వాటిని కూడా చేసి చూపిస్తాను. మళ్ళీ వీడియోలో కలుద్దాం. ధన్యవాదాలు.